హాయ్ గైస్, హౌ ఆర్ యూ? సినిమా ఎలా ఉంది బ్రో ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్టర్ కిషోర్ తిరుమల, రవితేజ యాక్ట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకునే ముందు ఒక మాటలో చెప్పాలంటే నిజంగానే ఈ సినిమా చూడాల్సినంత అవసరం లేదనేదే నా విజ్ఞప్తి. ఎందుకనేది మనం డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఇక బిజినెస్ ట్రిప్ మీద ఒకతను వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఫామ్ అవుతుంది. ఇండియాకి వచ్చిన తర్వాత ఆ విషయం తన భార్యకి ఎలా చెప్పాలనేది, ఇండియాకి ఇలా ఈ విషయం చెప్పాలా వద్దా, అప్పటికి మళ్ళీ ఇండియాకి తన గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుంది. సో ఇక ఎలా హ్యాండిల్ చేశాడనేది స్టోరీ. ఈ ప్లస్ పాయింట్స్ అంటే ప్లస్ పాయింట్స్ కామెడీ, అది కూడా సెకండ్ హాఫ్లోనే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాట్గా ఉంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్లో కామెడీ కూడా లేదు. ఫస్ట్ హాఫ్లో అయితే థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేదనిపించింది. ఏదో ఎవరికైనా నచ్చుతుంది అంటే, ఎవరైనా ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా నచ్చొచ్చేమో, కానీ పెద్దగా సినిమా అయితే ఏం లేదు. సో ఆల్రెడీ తీసుకున్న కాన్సెప్ట్ అలాంటిది కదా అంటే రైటింగ్స్తో మంచిగా మేనేజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ రైటింగ్స్ పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంటుంది, కాసేపు నవ్వుకుంటాం. సెకండ్ హాఫ్లో కొద్దిసేపు క్లైమాక్స్ మామూలుగానే ఉంటుంది. ఎలా ఉందంటే అప్పట్లో పెళ్ళాం ఊరు వెళ్తే సినిమా ఎలా ఉంది అట్లా ఉంటుంది కొంచెం. హీరోయిన్ ఇషిక అండ్ రిపుల్ హైతి బాగానే చేశారు. రవితేజ కూడా బాగానే చేశాడు యాక్టింగ్. డైరెక్టర్ కిషోర్ తిరుమల ప్రీవియస్ మూవీస్ బాగానే ఉంటాయి. నేను శైలజ అవి కొన్ని సినిమాలు బాగానే ఉంటాయి, రైటింగ్స్ బాగానే ఉంటాయి. బట్ ఎందుకు ఈ సినిమాకి పెద్దగా ఏదో తీసేసినట్టు ఉన్నది అంతే తప్ప ఏదో కాన్సన్ట్రేట్ పెట్టి రాసినట్లేదు స్టోరీ. ఈ సినిమాని ఎవరైనా కాపాడారు అంటే సునీల్ కామెడీ ఒకటి, సత్య, వెన్నెల కిషోర్, ఈ ముగ్గురు ఈ సినిమాని కొంచెం కామెడీతో కొంచెం కాపాడింది. ఈ సినిమా కొంచెం చూడబుద్ధి అయింది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే, పిల్లలకైతే నచ్చకపోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతో ఎవరైనా ఉంటే నచ్చకపోవచ్చు. నాకు తెలిసి ఇదైతే సంక్రాంతి రేస్లో ఉండదు. ఏమో మరి బయట టాక్ ఎట్లుంటుందో నాకు తెలియదు. నాకు నచ్చలేదు సినిమా పెద్దగా. ఒకవేళ సినిమా నచ్చినా ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే కాదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బీమ్స్ పాటలు అయితే అసలు ఒక్కటి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ పాటలు అయితే ఏం లేవు. క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ కాదు, ఏదో సీరియల్ సాంగ్స్కి రీమిక్స్ ఉంటుంది. అది కొంచెం ఏదో బెటర్ అనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే, సరే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు రైటింగ్ కొంచెం బాగుంటే కొంచెం కామెడీ కొంచెం వర్కౌట్ అయ్యేది. సో ఇది నా రివ్యూ. మనం నెక్స్ట్ రివ్యూలోకి వద్దాం. ఇప్పటిదాకా ఇంకా మనం సినిమా ఎలా ఉంది బ్రో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని. ఇది జస్ట్ నా ఒపీనియనే, బయట టాక్ నాకు తెలియదు ఎలా ఉంటుందో. సో ఇది భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.